ఉమ్మడి ఖమ్మం సంబంధించి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ప్రభుత్వ వైద్యుల హాజరు సక్రమంగా ఉండాలి. ఆధార్ బేస్ హాజరులో వైద్యులు నమోదు అవ్వాలి. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అంట. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచండి. నమ్మకం కలగాలంటే ప్రభుత్వం కూడా నిధులు బాగా కేటాయించాలి. వైద్యం సంపూర్ణంగా చేయాలి. అట్లా ఉందా? లేదు ఆ పరిస్థితి. సైబర్ నేరాలపై అవగాహన కల్పించండి. ఎస్పీ రోహిత్ రాజు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. మహిళల పేరిట సంక్షేమ పథకాలు అమలు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియనట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. తల్లాడలో ఇటీవలే ఓ మహిళ మృత్యువాత. వేగంగా విస్తరిస్తున్న జ్వరాలు, అప్రమత్తమైన యంత్రాంగం. డేంజర్ డెంగ్యూ. జిల్లాలో ఇప్పటికే 23 మందికి పాజిటివ్. ఈ వర్షాకాలం వస్తే ఈ జ్వరాలదే సరిపోతుంది. నిజంగా తల్లాడలో పరిస్థితి బాగాలేదంట. ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిందంట డెంగీతోటి. మరో 23 కేసులు నమోదైనాయంటే కొంచెం జాగ్రత్త ఉండాలి ప్రజలు. భద్రాద్రి క్షేత్రంలో బూతు భాగవతం. మందు, విందు, పొందు, జూదానికి అడ్డాగా కొన్ని ప్రైవేట్ లాడ్జీలంట. రహస్యంగా లవర్స్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్. ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించగా వెలుగులోకి. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో కొన్ని ప్రైవేట్ లాడ్జీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కొన్ని లాడ్జీలలో సర్వం సమకూరుస్తుండటంతో యువత జూదరులు ఆకర్షితులవుతున్నారు. కొన్ని లాడ్జీలలో మందు, విందుతో పాటు వేశ్యలను కూడా సప్లై చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంకొన్ని లాడ్జీలు సెటిల్మెంటు దందాలకు ఆవాసాలుగా మారాయి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉన్న కొన్ని ప్రైవేట్ లాడ్జీల్లో ఎవరైనా లవర్సు అని అనుమానం వస్తే గదులు అద్దెకి తీసుకున్న ఆ జంట ప్రైవేట్ వీడియోలు రహస్యంగా చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారట. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కథ ఉంది. ఇది నిన్న కూడా చదువుకున్న ఈ వార్త. మరి ఏం అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో ఏం కథనో చూడాలి. మరి వైద్య సిబ్బందికి విధుల్లో అలసత్వం వద్దు. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు రకంగా. ఇవి ఉమ్మడి ఖమ్మంకు సంబంధించిన వార్తలు.